హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే మనం అయితే గోంగూర ధాబా అండ్ రెస్టారెంట్కి వచ్చాం అనమాట. ఇది పెందుర్తి నుంచి మనకి సబ్బవరం వెళ్ళే రూట్లో హైవేలోనే, ఇంకా హైవే ఎక్కక ముందే మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట, మెయిన్ రోడ్డు మీద. అండ్ మనం అయితే వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, మొత్తం ఫుడ్స్ అన్నీ ఈరోజు. లెట్స్ గో. మనం గోంగూర ధాబాలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. బళ్ళు అయితే ఇక్కడ పార్క్ చేస్తాం. ఇప్పుడు మనం వచ్చాం గోంగూర ధాబా అండ్ రెస్టారెంట్. ఇదిగో మీరు చూస్తుంది వ్యూ. అండ్ ఇక్కడ పాకలు అన్నీ ఉంటాయన్నమాట. ఈ పాకల్లో ఏదో పాకలోకి వెళ్ళి మనం భోజనం చేద్దాం. మీరు చూస్తున్నది గోంగూర ధాబా. మీరు ఒకసారి భయపడ్డా. మీరు చూస్తుంది గోంగూర ధాబా పెందుర్తి దగ్గర. హే చింటూ, వాళ్ళు కూడా వచ్చారు. ఇక్కడ ఆర్డర్ చెప్తున్నాడు అనమాట, ఫుడ్ ఆర్డర్ చెప్తున్నాడు. మనకి మేకింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఈ పాకల్లో మనం అయితే కూర్చొని భోజనం చేద్దాం. మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ కూర్చుని పేరు. హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. మరి ఇప్పుడు దాబాలోకి అయితే అంటే లెట్స్ గో. అండ్ మనకి సిట్టింగ్ వచ్చేసి ఒక టేబుల్ 5 కుర్చీలు ఉన్నాయి. కరెక్ట్ మా 5 ఇక్కడ సెట్ చేశారు. అండ్ పాక ఇది, ఒక చిన్న లైట్, ఫ్యాన్. అండ్ మన ముందుకి ఏంటర్ ఇది చికెన్ 65 అయితే వచ్చేసింది. చికెన్ 65, చికెన్ మంచూరియా. అండ్ ఇవి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, చికెన్ 65 టేస్ట్ చేద్దాం. నువ్వు చికెన్ మంచూరియా టేస్ట్ చేయరా. వాట్ ఈస్ దిస్? చికెన్ 65 బాగుంది, మంచూరియా కొంచెం స్పైసీగా ఉంది. అది స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇంకో టేస్ట్ చేద్దాం. పర్లేదు, బాగుంది. ఓకే, మనాలు కూడా తింటున్నారు ఇప్పుడు. మా జాయ్మా ఎలా ఉంది? బాగానే ఉంది ఫుడ్. ఇది టేస్ట్ చేస్తున్నాను. మళ్ళీ డ్రైగా ఉంది, ఇది బెటర్. ఓకే, ఎలా ఉంది? సూపర్. ఓకే, మనోడు వెజ్ కోసం వెయిటింగ్. ఆడ వెజ్ వచ్చాక ఆడు చెప్తాడు. పన్నీర్. ఓకే మా వెయిటింగ్. దీని మీద నిమ్మకాయ పిండుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. మొత్తం పిండికి రాదు, పులుపు చాలా. ఇలా ఉల్లిపాయని గుచ్చి, తర్వాత క్యాప్సికమ్ని గుచ్చి, తర్వాత మనం పీస్ని గుచ్చాక అలా పడిచేయాలి. అలా చిన్న చిన్న మొక్కలు కింద పరిచేయాలి. మొక్కలు అవ్వాలి. అండ్ మన ముందుకి ఫ్రైడ్ రైస్లు అయితే వచ్చేసాయి. మంచిగా కచంబర్ ఉల్లిపాయలతో. అండ్ మనకి మంచిగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మనకి ఇచ్చాడు. అండ్ 2 అయితే చెప్పాం. ఇంకా నీ పన్నీర్ రాలేదా? ఓకే, చికెన్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేసుకుందాం. ఫైనల్లీ పన్నీర్ 65 మన ముందుకైతే వచ్చేసింది. దీన్ని వినాయకుడు తినబోతున్నాడు. తినుమావా తిను. It's very hot. Yeah. It tastes really good. Yeah, wow. సూపర్. నేను కూడా టేస్ట్ చేస్తాను ఒకటి. పన్నీర్ 65 స్మూత్ ఉంది. స్మూత్ యాజ్ ఏ పన్నీర్. బాగుంది. ఇప్పుడు మళ్ళీ చేద్దాం. పన్నీర్ 65 టేస్ట్ చేద్దాం, వెజ్లో ఎలా ఉంటుందో. మెత్తగా ఉంది కానీ పర్వాలేదు, మరీ అంత టేస్ట్ చేయట్లేదు. ఓ మాదిరిగా ఉంది పన్నీర్.
ఓకే, వెజ్ లవర్స్కి అయితే ట్రై చేయొచ్చు, ఇంకా అది తప్పదు కాబట్టి ట్రై చేయమా. ట్రై చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే అమ్మా, ఓకే. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మన ముందుకు వస్తుంది, ఇంకా దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ మేము బిర్యానీస్ అయితే తిన్నాము, లాస్ట్ వీడియోలో షార్ట్ చేసాము, అది చూడండి, అది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు మనమైతే ఫ్రైడ్ రైస్ ట్రై చేద్దాం. లెట్స్ సీట్. వేడివేడిగా ఉంది ఫ్రైడ్ రైస్. ఇందులో మనకి ఎగ్, చికెన్ అన్నీ వేసారు, క్యారెట్స్ అన్నీ బాగుంది కాంబినేషన్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మరి స్పైసీగా కాకుండా స్మూత్గా బాగుంది. మీకు ఎలా ఉందిరా ఫ్రైడ్ రైస్? బాగుందా? పర్లేదు మీడియంగా బాగుంది. మరి స్పైసీగా కాకుండా మరి ఎక్కువ ఆయిల్ కాకుండా అలా లైట్గా ఫ్రైడ్ అయింది. మంచి ఫ్రైడ్ రైస్, నైస్. స్టార్ట్ చేసాం. అండ్ మనం అయితే చిల్లీ పన్నీర్ అయితే ట్రై చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పన్నీర్ 65 అనమాట. అండ్ దీన్ని కూడా ట్రై చేద్దాం. వెజ్ మావ ట్రై చేస్తాడు దీన్ని. ఇట్స్ గుడ్. నాట్ బ్యాడ్, నాట్ గుడ్. దానికి దీనికి తేడా ఏంటి మావా? చిల్లీ పన్నీర్ అలాగ ఉంది, 65 అలా ఉంది. అది పెట్టుకుంది డ్రై ఉంది అంతే. ఓ షాట్ మ్యాన్, పెద్ద కౌంటర్ వేసి. పన్నీర్ 65 ట్రై చేద్దాం. చికెన్ కొత్తిమీర పన్నీర్ స్పైసీ అయితే ఎక్కువ ఉంది, స్పైసీ ఎక్కువ ఉంది, అసలు నా మొక్క మెత్తగా ఉంది, బాగా డ్రై. ఇదంతా ఎట్లేదు, వెజ్ అంతంత మాత్రాన్ని ఉంది. వెజ్ లో ట్రై చేయొచ్చు, పర్లేదు, నైస్.